హాయ్ అండి. ఈరోజు పాలకూర ఉల్లికారం చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, పులకాలోకి చాలా బాగుంటుందండి. ఈరోజు చేసుకున్నాము. నేను ఎలా చేస్తానో నేను చూపిస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి. నేను ఎలా వండుతాను, నేను చేసిన విధానం మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి చూసినాక. ఇప్పుడు ఉల్లికారం పాలకూర వండుకుందామండి. సూపర్గా ఉంటుంది. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. చేసుకునే విధానం చూపిస్తాను. ఇగోండి, నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నా, కొద్దిగా కొబ్బరి తీసుకున్నా, నువ్వులండి, కొత్తిమీర, కారము, ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక్క ఉల్లిపాయ, ఒక్క పచ్చిమిరకాయ, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నామండి పేస్ట్ లాగా. ఇదిగోండి, నేను మిక్సీ పెట్టుకున్నాను. ఇట్లా పొయ్యి అంటించుకున్నానండి. నేను వండుకుంటాకి పెట్టుకున్నా. నూనె, ఎండుమిరకాయ, జీరా అండి. ఇప్పుడు మనం పేస్ట్ నూరుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకున్నాం. కొద్దిసేపు ఉడకాలండి. దీంట్లోనే కుసి నీళ్ళు పోసుకున్నామండి. ఉడకాలి, ఉడకనిద్దాం. ఎంత ఎగిరిపోవాలి, ఇలా దగ్గరికి రావాలండి. ఇప్పుడు కొత్తిమీరను కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర ఇట్లా నూనె తేలాలండి పైకి. ఇప్పుడు ఉడికినట్టు. ఇప్పుడు మనము పాలకూర వేసుకున్నాం. పాలకూర అండి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలబెట్టుకోవాలి. కలుపుకున్నానండి. ఇప్పుడు ఉప్పు వేసుకోలేదండి, ఉప్పు వేసుకున్నాం. అర స్పూన్ వేసుకుంటున్నానండి. పాలకూరలో ఉప్పు ఉండదండి, తక్కువ వేసుకోండి. మూత పెట్టుకుందాం. కలుపుకుని చూసుకుందామండి. ఎగిరింది. చాలా బాగుంటుంది. బబుల్లోకి తీసుకున్నామండి. అయిపోయింది. బబుల్లోకి తీసుకున్నామండి. కొత్తిమీర వేసుకున్నాం. చాలా బాగుంటుందండి. వేడిగా పాలకూర ఉల్లికారం కూర అండి. చాలా బాగుంటుంది. ఇదిగండి, ఒక్కసారిగా నేను చేసినట్టు చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి ఏంటి, చపాతీలోకి ఏంటి సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి. నేను చేస్తానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకోండి ప్లీజ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ అండి.